రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలని మాజీ మంత్రి సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున, ఒంగోలు ఇన్ఛార్జి చుండూరి రవిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనగ రైతులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాజాబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతాంగం కష్టాల్లో ఉందన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధరల స్థిరీకరణతో పాటు మార్కెట్ ను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలను కల్పించారని గుర్తు చేశారు. రైతుల పట్ల ప్రభుత్వ మొద్దు నిద్ర విడనాడి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మారెళ్ల బంగారుబాబు, నాగులపలపాడు మండల అధ్యక్షులు శ్రీమన్నారాయణ, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి, మల్లవరం సర్పంచి సుబ్బారెడ్డి, రాజు, దేవా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయులు ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు గారితో కలిసి ఈ ప్రకాశం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ రైతులు వాళ్ళ వ్యతలు, బాధలు, కష్టాలు చూసి రైతుని ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. పర్టికులర్గా బెంగాల్ గ్రామ్ శనగ వేసిన రైతు ఈరోజు పండిన పంట ఇంటికి వచ్చినాయి, కొనే నాదుడు లేడు, సక్రమైన రేటు లేదు, కూలీల రేటు పెరిగిపోయింది, రైతు విలవిల్లాడిపోతూ ఉన్నాడు. కలెక్టర్ గారిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచండి. రాష్ట్ర ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించో దరిదాపు 70% ఆంధ్రప్రదేశ్లోనే శనగలు ఎక్కువగా పండుతాయి. దేశంలో దరిదాపు 11 నుంచి 12 మిలియన్ టన్నుల వరకు శనగలు పండుతూ ఉంటే మెజారిటీ ఆంధ్ర రాష్ట్రంలో శనగేసిన రైతుని ఆదుకోండి. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు ఎక్కడా నష్టపోకూడదని చెప్పి రైతు సంక్షేమానికి పెద్దపీట వేసాము. ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నప్పుడు, మేము రాకముందు మీ దగ్గర మీ అమ్ముకోలేనటువంటి రైతులు, మీ ప్రభుత్వం అమ్ముకోని రైతులు గిడ్డంగుల్లో ఉంటే రైతు నష్టపోతున్నాడని మా ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి అడిగితే రైతుకు 45,000 రూపాయలు, క్వింటాల్కి 1,500 రూపాయలు పైబడి రైతుకేసి రైతు అకౌంట్లో డబ్బులు వేసి రైతును ఆదుకున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోకూడదని తెలియపరుస్తున్నాం. అదే కోణంలోనే ఈరోజు ఇంపోర్ట్స్ ఎక్కువైపోయినాయి. భారతదేశంలో పంట ఎక్కువ దిగుబడి వస్తూ ఉంది. మీరు దిగుమతులు చేసుకుంటూ ఉంటే దేశంలో పండిన పంట, రాష్ట్రంలో పండిన పంట కొనే పరిస్థితి లేకుండా ఉంది. సెస్ తగ్గిపోయింది. వీటన్నిటిని ఎన్హాన్స్ చేసి రైతులకు ఉపయోగపడే విధంగా చేయించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఆ కోణంలోనే ఈ ప్రాంత రాజకీయ నాయకుడు, మా రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసినటువంటి పరిస్థితి కూడా చూసాం. పీయూష్ గోయల్ గారికి, శివాజ్ సింగ్ చౌహాన్ గారికి వారందరికీ ఉత్తరాలు రాసి రేపు పార్లమెంట్లో కూడా ఈ బెంగాల్ గ్రామ్ యొక్క పరిస్థితి, రైతు నష్టపోతున్న తీరు, ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం, వాటి మీద కూడా చర్చిస్తానని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి అదే నివేదించాం. ఆయా త్వరితగతిన ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చెప్పండి. శనగేసిన రైతు ఉరేసుకునే పరిస్థితికి వస్తూ ఉంది. ఇంతకుముందు కూడా జరిగింది. పొగాకేసుకుని రైతులు ఆదుకోలేకపోయారు. 35,000 ఉన్నటువంటి పొగాకుని మీరు కొనకపోగా ఆ ముడి సరుకు కూడా పూర్తిగా వదిలేసిన పరిస్థితి, చెడిపోయినటువంటి పరిస్థితి చూసాం. పొగాకు రైతులు మరలా ఇప్పుడు పొగాకు వేసుకున్నారు. ఈ రోజుకి బెంగళూరులో ధర తగ్గిపోయిందని చెప్తున్నారు. కొనే నాదులు అవి కూడా ఇంటికి వచ్చేసినాయి. అట్లాగే మిర్చి వేసుకున్న రైతు మా టైంలో 25,000 క్వింటాలు ఉన్నటువంటి మిర్చి ఈరోజు 10-12,000 కూడా కొనే పరిస్థితి లేదు. వ్యవసాయం ఎలా చేసుకోమంటారని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వానికి ఎందుకు సిద్ధశుద్ధి లేదని అడుగుతూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు
మీ యొక్క ఎమ్మెల్యేలు సరి చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎదురు తిరుగుతారేమోనని, పారిపోతారేమోనని, మీ చేయి దాటిపోతారేమోనని. నన్ను చూడండి, మా పవన్ కళ్యాణ్ గారు చూడండి, బీజేపీని చూడండి, మా సిరిసిఆర్ చూడమని అడిగే పరిస్థితికి వచ్చారంటే ప్రభుత్వం మీద ఎంత పట్టుపోయిందో అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. అందుకనే రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన పరిస్థితి ఉంది. రైతును ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో శనగ వేసుకున్న రైతుని ఆదుకోండి. పంట చెళ్లల్లో ఉంది, కొనే పరిస్థితి లేదు. మీరు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తారా, మెప్పిస్తారా, ఏ విధంగా తెస్తారో ఆంధ్రప్రదేశ్లో వెంటనే మార్కెట్కి సంబంధించి మీకున్న అన్ని ఆయుధాలను అప్రమత్తం చేయండి. రైతు దగ్గర పంటను కొనండి. మంచి 8,500 పైబడి కొంటే తప్ప ఈరోజు రైతు తేరుకునే పరిస్థితి లేదు. తక్షణమే శనగ కొనాలని, అలాగే పొగాకు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వచ్చే పొగాకుని తక్షణంగా కొనాలని, వేసినటువంటి మిర్చి రైతులను ఆదుకోవాలని మీ తరపున డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్న నాగార్జున గారితో రైతు నాయకులు బంగారు బాబు గారు మరియు మా పార్టీ నాయకులందరితో కలిసి కలెక్టర్ గారిని కలిసి మన జిల్లాలో ప్రధాన పంట అయినటువంటి శనగకి గిట్టుబాటు ధర లేక గత 2 సంవత్సరాలుగా కోల్డ్ స్టోరేజ్లో నిల్వలు బయటికి వెళ్ళక ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ ఈ సంవత్సరం పంట కూడా చేతికి వస్తూ ఉంది, కోతలు జరుగుతూ ఉన్నాయి. పంట ఎంఎస్పి ధర కంటే కూడా దారుణంగా పడిపోయింది. గతంలో మా ప్రభుత్వం ఒత్తిడి మేరకు దేశవాళీ శనగ డిమాండ్ ఉండాలని, మన పండించిన పంటకి గిట్టుబాటు ధర ఉండాలని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం 60% మామూలు ఎర్రశనగల మీద ఇంపోర్టెడ్ సెస్ వేయటం, అదేవిధంగా 40% తెల్ల శనగల మీద సెస్ వేసినందువల్ల దిగుమతులు తగ్గినాయి. మనం పండించిన పంటే మనకి దేశ అవసరాలకు సరిపోయినాయి. ఇప్పటికీ దేశంలో ఉన్న పప్పు ధాన్యాల అవసరానికి సరిపడా మన దేశంలో పంట పండుతుంది. అయితే ఇతర దేశాల్లో సబ్సిడీ ఇచ్చి వ్యవసాయం చేయిస్తారు, రైతులకు సబ్సిడీ ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారు. అందువల్ల అక్కడ తక్కువకి వాళ్ళు ఇక్కడికి కొని మన దేశానికి నెడుతున్నందువల్ల ఇక్కడ రైతులు నష్టపోతున్నాం. ఆ దిగుబడులు ఇక్కడికి వచ్చి మన భారతదేశంలో దిగుమతి అయ్యేసరికి అధిక దిగుబడులు తక్కువ ధరలో వస్తునేసరికి మన రైతుల దగ్గర గిట్టుబాటు ధర కొనే పరిస్థితి లేకుండా పోయింది. 23-24లో దిగుబడులు కేవలం 1.6 లక్షల టన్నులు మాత్రమే దిగుబడి అయినాయి. అదే 24-25కి వచ్చేసరికి 15.5 లక్షల టన్నులు శనగలు దిగుమతి అయినాయి విదేశాల నుంచి. అంటే 10 రెట్లు విదేశీ శనగలు దిగుమతి అయ్యేసరికి మన శనగలు అడిగే నాదుడు లేకుండా పోయాడు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి కూడా, గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా శనగలు కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. అన్న చెప్పినట్టుగా ఆ రోజు జగన్ గారు వచ్చినాక రైతుల పరిస్థితి విని ఒక సబ్సిడీగా ఒక అమౌంట్ రైతుకి క్వింటాకి 1500 కాడికి 5 ఎకరాలకి 30 క్వింటాలు లెక్కేసి ప్రతి రైతుకి 45,000 నేరుగా అకౌంట్లో వేయడం జరిగింది. అది మా ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి రైతులంటే చాలా చిన్న చూపు, పెట్టుబడిదారులు దోచిపెట్టడంకే ఉంది తప్ప రైతాంగాన్ని, పేదల పట్ల వివక్షత చూపిస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడైనా నిద్రలేసి 2 సంవత్సరాల నుంచి నిల్వలు ఉన్నాయి, ఇది 3వ సంవత్సరం పంట చేతికి వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో మీరు చొరవ చూపించి విదేశీ శనగల మీద సెస్ వేసి దిగుమతులు ఆపితే కానీ ఈ పంట లిక్విడేట్ అవ్వదని, దేశీయ అవసరాలకు వాటర్ అని తెలియజేస్తూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు వ్యవసాయదారుల పరిస్థితి, రైతాంగం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆశ కొంది పొగాకు వేశారు, శనగలు వేశారు, పంట చేతికి వచ్చేటప్పటికి మార్కెట్ పడిపోతుందనే భయంతో ఊగిసలాడుతూ ఉన్నారు రైతు. కాబట్టి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టయితే ముందుగానే మేల్కొని పొగాకు పంటకి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పారు, చాలా మార్లు చెప్పారు, అయినా చేయలా. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులను కానీ శనగ రైతులను కానీ ఆదుకోవడం జరిగింది. ఒక్కసారి 340 కోట్లు ఇచ్చి పొగాకు రైతులను ఆదుకొని పొగాకు మార్కెట్లో నిలబడి కొనడం జరిగింది. అదేవిధంగా ముందుగానే
ఈ మార్కెట్ను రంగంలోకి దించి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ద్వారా కొనుగోలు చేయించాలని మేము అందరం కోరుతా ఉన్నాం. పొగాకు రైతుల పరిస్థితి కానీ, శనగ రైతుల పరిస్థితి కానీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకుండా కాపాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం.